నమస్తే. కూటమి అష్టదిగ్బంధనం నుంచి జగన్ బయటపడే అవకాశాలు కనిపించడం లేదు. కార్యకర్తలు, నేతలతో అధినేత జగన్ మీటింగులు తప్పితే ఎలాంటి యాక్టివిటీ జరగలేదు. దీనివల్ల క్యాడర్ నిరాశలో కూరుకుపోయింది. ఇందుకు కారణాలు లేకపోలేదు. గతంలో సోషల్ మీడియా ద్వారా విపరీతంగా రెచ్చిపోయారు కార్యకర్తలు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలపై విపరీతంగా పోస్టులు పెట్టారు. ఇంటా బయట విమర్శలు రావడంతో అటువైపు దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేస్తోంది కూడా. మరికొందరిని అరెస్టు చేసే ప్రయత్నాలలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కార్యకర్తలు డీలా పడిపోయారు. దీని నుంచి బయటపడేందుకు కొత్త స్కెచ్ వేశారట జగన్. సోషల్ మీడియా లేకుంటే కష్టమనే భావనకు జగన్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ మాదిరిగా విదేశాల నుంచి సోషల్ మీడియాను యాక్టివ్ చేయాలనే ఆలోచనకు వచ్చారట. బీఆర్ఎస్ తన సోషల్ మీడియా కార్యకలాపాలను దుబాయ్ నుంచి నడిపిస్తోంది అని తెలంగాణలో అధికార పార్టీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై తెలంగాణలో పెద్ద చర్చ జరిగింది. ఇదే ఫార్ములాను జగన్ కూడా ఇంప్లిమెంట్ చేసే పనిలో పడ్డారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వైసీపీ మద్దతుదారులున్నారు. వారి ద్వారా సోషల్ మీడియాను ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచన చేస్తోంది అని సమాచారం. 2 నెలల క్రిందట వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భార్గవరెడ్డి అమెరికా, యూకేల్లో పర్యటించారు. అక్కడి వారితో సమావేశాలు నిర్వహించారు. వైసీపీ బలమైన మద్దతుదారులకు ఆయా పగ్గాలు అప్పగించినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి వారంతా యాక్టివ్ కాగానే పార్టీ దూకుడుగా వెళ్లాలి అని ఆలోచన చేస్తున్నారట జగన్. అధినేత జగన్ ప్లాన్ మామూలుగా లేదు అని అంటున్నారు కొందరు నాయకులు. ద్వితీయ శ్రేణి నేతలు లేకపోయినా ప్లాన్ ప్రకారం జరిగితే కూటమి సర్కార్ను జగన్ ఓ ఆట ఆడుకోవడం ఖాయమనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో కొనసాగుతోంది.